కింద ఆడవాళ్ళిద్దరూ సిగపట్లు పడుతున్నారు. అసలు ఈ మూకనంతా ఇంట్లోంచి గంటేస్తేనే గాని మనశ్శాంతి ఉండేదాన్ని. ఇందాక పాండురంగన్ కలిసాను నాన్న. ఏమన్నాడు? చంటపై చిన్నతనం గురించి ఇద్దరిని కొన్ని ప్రశ్నలు కళ్యాణి చెప్పాడన్నమాట. సో ఆ కళ్యాణ్ కూడా మోసగాడేనన్న నా అనుమానం నిజమైంది. ఆ దొంగ విధవలిద్దరూ కలిసి ఇన్నాళ్ళు మిమ్మల్ని ఆటబొమ్మలా ఆడించారన్నమాట. ఇక లాభం లేదు. నేను డైరెక్ట్ గా రంగంలోకి దిగాల్సింది. ఆ ఆకురౌడి ఆట కట్టిస్తాను. పదండి. అయ్యా వచ్చారా? లోపల అది హౌస్ కాదండి, ఫైటింగ్ గ్రౌండ్. మీకు లేడీస్ ఫైటింగ్ కావాలనుకుంటే లెఫ్ట్ వెళ్ళండి, జెంట్స్ ఫైటింగ్ కావాలనుకుంటే రైట్ వెళ్ళండి. ఫ్రీ ఎంట్రీ. సరే, ముందు లోపలికి వెళ్దాం. పదండి. ఇప్పుడు మనం ఒక చిన్న నాటకం ఆడాలి. దానికి మీ సహాయం కావాలి. చెప్పండి. జంపుతా. మంచినీళ్ళ బురదీలా? ఎన్ని హార్ట్స్ నీకు? వాటర్ నా ఫేస్ మీద త్రో చేసి గ్లాస్ బయటకు త్రో చేస్తావా? నోరు ముయ్యరా. రా. నన్ను రా. అవునరా. నా గ్లాస్ త్రో చేసిన చాలక నన్నంత వాడంటావా? నేను త్రో చేయగలను. త్రో చేసుకోవాలి. నాకే ఏమండి మంచినీళ్ళు అడిగితే బురదలు ఇస్తాడండి. తప్పు కదండి. అలా చెప్పిన వాడికి రారా రా చెప్తా. దగ్గర చెప్తా. కమాన్ చూసుకో. కానీ నువ్వు నువ్వు ఒక్క 1 గ్లాస్ త్రో చేసావురా, నేను మొత్తం లగేజీ అంతా వీధిలోకి త్రో చేస్తున్నా. చూసుకో. నేను మీరంతా సైలెంట్ అయిపోండి. ఈ దెబ్బతో హీయో అయ్యో తేలిపోవాలి. మనం అంతా ఒక పార్టీ. మీరేం మాట్లాడకండి, నేను చూస్తాగా మీ విషయం. ఆఫ్టర్ ఆల్ నువ్వు లగేజ్ మాత్రమే త్రో చేసావురా. నేను మనుషులే త్రో చేస్తాను. చూసుకో. ఆ విషయం అర్థం కావట్లేదు బాబు. రేయ్, నువ్వు మ్యాన్స్ త్రో చేస్తే నేను ఉమెన్స్ త్రో చేస్తాను రా. చూసుకో. అంటే నువ్వు త్రో చేసేవాడివి, నేను త్రో చేయడం చేతగాని వాణి. అంతేగా? చూడు బ్రదర్. అమాయకుడు పాపం. త్రో చేయి. దా. ఏమిటిది? కుక్క కాటుకు చెప్పు దెబ్బ. పాండు. కాల్ మీ పాండ్. జేమ్స్ పాండ్. అంటే మీరిద్దరు చేరిన నాటకం ఆడి మమ్మల్ని బయట కట్టేయాలని చూస్తున్నారా? రాస్కెల్స్. ఇద్దరు కలిసి చంటబ్బాయిని నేనంటే నేనేనని నాటకం ఆడి ఈ ఇంట్లో తిష్ట వేస్తారా? ఆస్తి కాజేయడానికి లేనిపోని ఆప్యాయతలు నటిస్తారా? రాస్కెల్స్. నోరు ముయ్యండ్రా. ఎవడ్రా నీకు నాన్న? ఎవర్రా నీకు చెల్లెలు? డబ్బు కోసం తలలు తెగ నరుక్కుంటున్నా తల్లి తండ్రి అన్న చెల్లెలు అనే ఆప్యాయతలు అనుబంధాలు ఇంకా ఈ దేశంలో మిగులున్నాయిరా. వాటిని కూడా పట్టించాలని ప్రయత్నించకండి. అవును, పాండు ఉన్నమాట చెప్పాడు. ఇంకొక క్షణం మీ మొహం నాకు చూపించకండి. వెళ్ళండి. గెట్ లాస్ట్. బట్ ఎస్ఐ సౌమిత్రికి ఫోన్ చేసి వెంటనే ఇక్కడ రమ్మని చెప్పు. అలాగే వీళ్ళ సంగతి అతనే చూసుకుంటాడు. అలా చూస్తూ నిలబడ్డారా? ఇంత అవమానం జరిగిన ఇంకా ఎందుకు ఇక్కడ? ఇది మన ప్రిస్టేజ్ క్వశ్చన్. పదండి, సామాన్లు తీసుకుని. అది కూడా తీసుకో. సారీ అండి, ఆలస్యమైంది. కాస్త కూస్త ఆలస్యమైందా? నేను వచ్చేసరికి ఇక్కడ జెండా కూర్చున్నారు. వాళ్ళిద్దరికి పెళ్ళైపోయి ఈ పాటికి 2 పిల్లలు కూడా పుట్టేస్తుంటారు. చాలండి మీరు మరీను. ఓ ఇంట్లో ఫోన్ చూడడానికి వెళ్ళాను. ఇవాళ ఇంటి ఆవిడ పుట్టినరోజట. స్వీట్లు హాట్లు తెగ తినిపించి మరీ వదిలింది. ఒక మైసూర్ పాక్ తినడానికి గంట పట్టింది అనుకోండి. ఏ అంత తిన్నావా? కాదు, తిన్నదింతే. అది అంత గట్టిగా ఉంది. అందుకే ఆలస్యమైంది. తర్వాత దోవలో వస్తుంటే మా స్నేహితురాలు కనిపించి చెప్పింది, ఇవాళ చార్లీ చాప్లిన్ సినిమా గోల్డ్ రష్ లాస్ట్ డే అట. అది వెళ్తున్నానంటే నాకు టికెట్ తీసుకోమన్నాను. ఏమిటి, సినిమాకి వెళ్తావా? మరి మనం డిన్నర్కి వెళ్దాం అనుకున్నాం. భోజనం ఎప్పుడు ఉండేదే కదా. సినిమా ఇవాళ వెళ్ళిపోతుంది. చార్లీ చాప్లిన్ అంటే చాలా గొప్ప ఆర్టిస్ట్ అండి. అతని పిక్చర్స్ అన్ని మాస్టర్ పీస్లే. తెలుసులే, అదే మన జేమ్స్ బాండ్ సినిమాలో యాక్ట్ చేసి అతనేనా? అతను కాదండి, సీన్ కొనరికి తమ్ముడు, రోజర్ మూరికి అన్నయ్యను. అబ్బా, ఎవరో ఒకరులేండి. నేను సినిమాకి వెళ్తాను, ప్లీజ్. ఇంకొద్దిగా బతిమాలు ప్లీజ్. మనం రేపు డిన్నర్కి వెళ్దాం. ఇంకా నా బంగారు కొండ కదూ, నా గారాల బాచు కదూ, ప్లీజ్ ప్లీజ్. భయపడకు, వీడు మనోడలే. మంచి బతిమాలించే మూడో ఉన్నాను. ఇప్పుడు కాదురా. కుదరదు బాస్. డ్యూటీ వదలరా. వదలను బాస్. ఉప్పు తిని బతుకుతున్నాను. నీ స్వామి భక్తి మండిపోను. నన్ను వదలకపోతే నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తా. అడుక్కు తిని బతుకుతాను. నీ కాళ్ళు నరికేస్తా. పుట్టుకుంటూ పోతాను. నీ మీసం పీకేస్తా. గడ్డం పెంచి బతుకుతాను. వదులు. వదలను. వదలను. పోలీస్.
అమ్మా ఏమండి ఆ, నేను సినిమాకి వెళ్ళినా వెళ్ళు. నన్ను కాదని నువ్వు సినిమాకి వెళ్తున్నావు కదూ, వెళ్ళు. రాత్రికి నేనే చార్లీ చాప్లిన్ నీ కల్లోకి వస్తాను. కాసుకో. థ్యాంక్స్ అండి. వెళ్ళు. బాస్ పోనీ ఇప్పుడు రానా? జాగ్రత్త, అవన్నీ అక్కడ పేర్చి పెట్టండి, నేను వచ్చి లెక్క చూస్తాము. నేనే మాట్లాడుతున్నాను. ఇవాళ నేను ఈ ఉద్యోగానికి రాజీనామా చేసేస్తున్నానమ్మా. ఆ? ఏం చేయమంటారమ్మా, మీ వదిన గారి పేరు పడలేకుండా ఉన్నానమ్మా. ఆవిడ మా వదిన కాదు, ఆవిడ భర్త చంటపై కాదని తెలిసింది. అలాగా అయితే చూసుకోండి ఎలా రెచ్చిపోతాను. ఎడిటర్ జీ, నేను సన్మానం చేయించుకోవాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని నేను సన్మానం చేయించుకోవాలంటే ఏం చేయాలి? రామకృష్ణ బీచ్ దగ్గరికి వెళ్ళి సముద్రంలో దూకాలి. ఎడిటర్ గారు, నోర్మోయ్, నెల రోజులుగా నా ప్రాణాన్ని పీచు మిఠాయిలా తినేసావు కదా రాక్షసి. నీ పిచ్చి రాతలకు నా పలిచెదిరిపోయి మా ఆవిడ్ని శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని మా 6 ఏళ్ల అమ్మాయిని దీర్ఘ సుమంగళి భవాన్ని ఆశీర్వదించడం మొదలెట్టాను నేను. ఏంటి అలా మాట్లాడుతున్నారు? Shut up. నోరెత్తామంటే నీ నోట్లో తవికలు కుక్కేస్తాను. ఇవి తవికలా? పెడకలు నీ పాడి మీద పెట్టే పిడకలు. ఇవేమిటి? ఏమిటివి? ఇవి కదలా అంట. ఆకుపచ్చ కన్నీరు, మెత్తని గుండ్రాయి, ఇనప గుగ్గిళ్ళు, బొప్పాసికాయి, ఇవి కదలా. నీ బొందని ఎడిటర్ గారు, కదలా. మీరు తిడుతున్నారని మా మామగారికి ఫోన్ చేసి చెప్తా, జాగ్రత్త. ఫోన్ చేస్తావా? వాయబో, ఫోన్ చేసుకోవే. నీ మామగారి కాదు, నీ బాబు గారికి చేసుకో. ఇదేమిటిది? ఇది నవల. దీని పేరేమిటి? కర్వేపదళము. ఇమ్మాను మాశాను. ఒకటి చెప్పకండి. ఏమిటిది? ఇది మినీ కదా. చారు ఎలా కాతారో పాత్రగా చెప్పించి దీన్ని మినీ కథ అంటావా? తీసిరా అర్థం కదా. పిచ్చెక్కింది. పాండు గారు ఉన్నారా? లోపల ఉన్నారమ్మా. ఆయన జ్వాల గారు కలిసి వాళ్ళ పెళ్లికి ఎవరెవరిని పిలవాలా అని లిస్ట్ ఒకటి తయారు చేస్తున్నారు. వైజాగ్ లో ఉన్న ఓటర్ల లిస్ట్ అంతా తయారైంది. అది నేను వచ్చానని చెప్తారా ప్లీజ్? చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సార్ అయ్యో, అలా పడ్డారేంటి? నేనెందుకు పడతానమ్మా? పడ్డ నాకేమన్నా సరదానా? లోపలికి వెళ్ళి సార్ అన్నాను. ఆయనకి స్టార్ట్ అని వినిపించిందో ఏమిటో, ఓ ఫుట్బాల్ కి ఎక్కిచ్చారు. ఇలా వచ్చి పడ్డాను. ఇంకోసారి మీకు దండం పెడతాను. ఇంకోసారి ఎగిరి పడ్డ నా వల్ల కాదు. ధైర్యం ఉంటే మీరే లోపలికి వెళ్ళండి. చూసారా, ఎంఏ రెడ్డి గారి పేరు మర్చిపోయారు. బా రాశాను. అది ఎంవి రెడ్డి. రాసుకో. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. రానిచ్చలా రా. ఏం లేదు, ఊరికే మాట్లాడుకుంటున్నాం. ప్లీజ్ బీ సీటెడ్. మీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్దామని వచ్చాను. ఏమిటి చెప్పండి. న్యూస్ అంటే గుర్తుకొచ్చింది. పొద్దున రేడియో న్యూస్ లో చెప్పారు. అంటే ఈ విషయం కాదనుకో. బెజవాడలో ఇల్లు కాలాయని, కడపలో కత్తులతో పొడుచుకున్నారని, అమృత్సర్ లో గొడవలు, ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ విషయాలు చెప్తూ మధ్యలో ఈ విషయం కూడా చెప్పారు. కాకినాడలో మెదడువాపు వ్యాధికి గురై 4 చచ్చిపోయారట. నువ్వు కనపడగానే ఈ విషయం అడుగుదాం అనుకున్నాను. అసలు మెదడువాపు వ్యాధి అంటే ఏమిటే? అది ఎందుకు వస్తుంది? అదంత భయంకరమైన వ్యాధి? అవును, మీ పెద్దక్కయ్య ఉండేది కాకినాడలోనే కదూ. అవును. ఏ అది ఆ వ్యాధికి కారణం. అంటే? ఇలా ఛాన్స్ దొరికితే చాలు, ఏకబిగిన గంటలు అనవసరంగా మాట్లాడేస్తుంటే ఎదురు వాళ్ళకు వచ్చే వ్యాధినే మెదడువాపు వ్యాధి అంటారు. ఆ వ్యాధి తెప్పించే విద్య మీ వంశంలో మాత్రమే ఉంది. చాలా ఊరుకోండి. అవును ధర్మ. మీరు మాత్రం ఎక్కువ మాట్లాడా. నేను ఇప్పుడు చెప్పండి. ఇందాక మా స్నేహితురాలు తన పెళ్లికి పిలవడానికి మా ఇంటికి వచ్చింది. మాటల్లో అత్తవారు ఎవరని అడిగాను. తన కాబోయే భర్త దుబాయ్ లో ఉండే బాలగారు కొడుకట. బాలంటే సంటబ్బాయి పింతలు కదూ. అవునండి, పెళ్లి పనుల గురించి వైజాగ్ వచ్చారట. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. అయితే ఆవిడ్ని కలుసుకుంటే ఈ కేసు మంచులో విడిపోతుంది. నేను చెప్పేది వినరా? మనం చంటబ్బాయి కాదని ఇంట్లోంచి గెంటేశారు కదా, 4 రోజులు ఆ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచుదాం. ఇంకో కన్ను అదే కదేద్దాం మగవాళ్ళ మీద. నీకెప్పుడు తిండి కూడా నేను చెప్పేది వినరా? అసలైన చంటబ్బాయి ఎవరో తెలుసుకుని వాడిని కిడ్నాప్ చేసి మనిద్దరం చెరొక 5 లక్షలు మిగుల్చుకునేలా 10 లక్షలు బేరం పెడదాం. ఐడియా బాగానే ఉంది, కానీ వాళ్ళకి అసలు అంటే దొరక్కపోతే ఓ ప్లాన్ వేసుకుని ఉందాంరా. అసలైన మనిషి దొరికాడనుకో మన పంట పండుతుంది, లేదనుకో ఓ ఐడియా నష్టపోతాం తప్ప 5 పైసలు కూడా నష్టం లేదుగా. ఇక నుంచి ఆ ఇంటి మీద ఓ నిఘా వేసి ఉంచుతాను. అరే, భయపడి పెద్దగా అరుస్తారనుకున్నాను. భయపడలేదే? దా, కూర్చో. అలా ఉన్నారేంటి? నథింగ్, బాగానే ఉన్నాను. బాలగాని కలిసారా? ఒంట్లో బాగుండలేదా? బాగానే ఉంది. మధ్యాహ్నం నుంచి అలా గాలి తీసేసిన కాలిబంతిలా డల్ గా ఉన్నారమ్మా. నేను ఎన్నిసార్లు అడిగినా జవాబు చెప్పలేదు. గురూజీ అలా ఉంటే నాకేం తోచడం లేదు. కాస్త మీరైన విషయం కనుక్కోండి. ఏముందని చెప్పడానికి? జ్వాల, మనం రేపు కలుద్దాం. ఈ వేళను కాస్త ఒంటరిగా వదిలే ప్లీజ్.
నమస్కారం అండి. ఎవరమ్మా? ఇక్కడ బాలమణి గారని. నేనేనమ్మా. దుబాయ్ నుంచి వచ్చింది మీరే కదూ? పాండురంగారావు గారని ఒక ఆయన నిన్న మిమ్మల్ని కలిశారు కదూ? కలిశాడమ్మా. మాటల్లో తెలిసింది అతను మా అక్కయ్య గారు అబ్బాయి అని. ఆ విషయంలోనే కొన్ని వివరాలు నాకు కావాలి. లోపలికి రా. నిశ్చల, నేను జ్వాల్ని. హాయ్. ఏమిటే? సారీ, నేను హాస్పిటల్లో డిస్టర్బ్ చేస్తున్నాను. ఓ అతి ముఖ్యమైన విషయం చెబుదామని. ఏమిటది? బాలగారిని కలిసి వచ్చిన తర్వాత పాండుగారు అదోలా ఉండటంతో నాకు అనుమానం వచ్చి నేనే వెళ్ళి ఆవిడని కలిశాను. ఆవిడ ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు. ఏమిటి? చంటబ్బాయి ఎవరో కాదు, పాండురంగారావు గారట. నేను ఒప్పుకోను. నేను చంటబ్బాయిని కాను. బాలగారితో నేను మాట్లాడానని చెప్పాను కదా. ఆవిడే కాదు, బ్రహ్మరుద్దులు దిగొచ్చి చెప్పినా నేను ఒప్పుకోను. నన్నుగానే ఉండనివ్వండి, పాండురంగారావుగానే ఉండనివ్వండి. నాకు కొత్త పేర్లు పెట్టి కొత్త బతుకుని ఇవ్వాలని ప్రయత్నించకండి. మీ కోపానికి కారణం ఊహించగలను. నాన్నగారు అమ్మకి భయపడి ఇన్నేళ్లు మిమ్మల్ని దూరంగా ఉంచారు. తను చేసిన తప్పుకి ఆయన ఎంతో బాధపడుతున్నారు. దయచేసి జరిగింది మర్చిపోయి. ఎలా మర్చిపోమంటారు? నేనెలా మర్చిపోగలను? కోటీశ్వరుడైన తండ్రి ఉన్నా అమ్మ 4 ఏళ్లలో పాచి పని చేసుకుని బతికిన జ్ఞాపకాలను మర్చిపోమంటారా? వచ్చే రాబడి చాలక నా మందుల కోసం అమ్మ తన అభిమానాన్ని చంపుకొని రాత్రులు చీకట్లో కలిసిపోయి శోకదేవతల కన్నీటితో ఊళ్ళో అడుక్కున్న సంఘటనల్ని మర్చిపోమంటారా? తండ్రి ఎవరో తెలియని బిడ్డ అని లోకం నన్ను చేసిన ఎగతాళిని మర్చిపోమంటారా? చచ్చిపోయిన అమ్మను తగలబెట్టడానికి డబ్బులు లేక ఏం చెయ్యాలో తోచని 7 ఏళ్ల వయస్సులో నేను గుండె పగిలేలా ఏడ్చిన ఏడ్పును మర్చిపోమంటారా? స్పృహ తప్పి పడిపోయిన నేను కళ్ళు తెరిచేసరికి అమ్మని మున్సిపాలిటీ వాళ్ళు చచ్చిన కుక్కలతో పాటు కలిపేసి తగలేశారన్న ఆ పిడుగులాంటి వార్తను మర్చిపోమంటారా? ఇంత పెద్ద లోకంలో ఆకలేసి నేను ఏడిస్తే గుండెల్లో దాచుకునే ఒకే ఒక వ్యక్తి అమ్మా ఇక లేదని, తిరిగి రాదని తెలిసిన ఆ క్షణంలో పేగులు తెగిపోయేలా అమ్మా అమ్మా ఆ ఏడుపుల్ని అడుక్కోకూడదని అభిమానం ఓవైపు పగ్గాలు వేసి ఆపుతున్నా ఆకలికి తట్టుకోలేక మొదటిసారి నేను చెయ్యజాపి అడుక్కున్న క్షణంలో నా మనసు పడ్డ రంపపు కోతని మర్చిపోమంటారా? ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ చెట్టుకైనా కప్పుకోవడానికి తలదాచుకోవడానికి ఆకులు ఉంటాయి. నాకు జానుడు ఆశ్రయం కూడా లేదే అని నేను కుమిలిపోయిన సంఘటన మర్చిపోమంటారు? గాలికి పుట్టి ధూళికి పెరిగిన నేను తండ్రెవరో తెలియదంటే నన్ను ఒక లంచ కొడుకు అని తోటి పిల్లలు చేసిన హేళని మర్చిపోమంటారా? ఆ చిన్న మనసులో డబ్బు లేదనే కదా నాన్న అమ్మను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎలాగైనా సరే డబ్బు సంపాదించి ఆయన మొహాన కొట్టాలన్న పట్టుదల పెరిగి అహోరాత్రాలు నిద్రాహారాలు మాని కూలి పని చేసి పాలు తాగితే డబ్బు ఖర్చు అయిపోతుందని పంపు కింద నీళ్లు తాగి బతికిన రోజుల్ని మర్చిపోమంటారు? ఎలా 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 మర్చిపోమంటారు చెప్పండి? ఆవేశపడకండి ప్లీజ్, నా మాట వినరు. మీరు చెప్తుంటేనే నా కళ్ళు చెమర్చాయి. ఆ కష్టాలు అనుభవించిన మీకు ఇంకెంత బాధగా ఉంటుందో తెలుసుకోగలను. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్.